తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫారెక్స్ ట్రేడింగ్ లెర్నింగ్ లో భాగంగా మనం డెమో అకౌంట్ ను ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి. సో ఈ డెమో అకౌంట్ లో మనకు పూర్తిగా లైవ్ ట్రేడింగ్ సిమ్యులేషన్ ఉంటుంది. సో దాంతో పాటుగా మనకి ఇక్కడ వచ్చేసి $1,500 నుంచి $5,000 వరకు వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు వచ్చేసి జస్ట్ డమ్మీ క్యాష్ అని చెప్పుకోవచ్చు. సో లైవ్ లో ఏదైతే ప్రైస్ ఉందో అదే విధంగా మనకి ఇక్కడ ప్రైస్ అనేవి ఉంటాయి. అలాగే టెక్నికల్ గా మనం అనలైజ్ చేస్తూ సో మనం ఆర్డర్స్ ను ప్లేస్ చేసుకోవడం, మనం బై చేయడం, అలాగే ప్రాఫిట్ చేసుకోవడం అంతా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే అమౌంట్ సంపాదిస్తామో అమౌంట్ ను మనం వచ్చేసి విత్డ్రా చేసుకోవడానికి కుదరదు. జస్ట్ ఇది డమ్మీ అమౌంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. జస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు మన ఎక్స్చేంజ్ లో చూసినట్లయితే NSE లో కానీ BSE లో కానీ మనకు ఇంత మంచి ఆపర్చునిటీ అయితే ఉండదు. కానీ ఇక్కడ ఫారెక్స్ మార్కెట్ లో మనకు చాలా బాగా ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇక్కడ ఈ లింక్ నేను మీకు వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఫస్ట్ నేమ్ ఎంటర్ చేద్దాం. సో జస్ట్ ఇక్కడ రామన్ బెంగళూరు అని ఇస్తున్నాను. అలాగే ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఫోన్ నెంబర్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు పెద్దగా రెగ్యులర్గా యూజ్ చేయనటువంటి నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మేజర్గా వచ్చేసి మార్కెటింగ్ వాళ్ళు కొన్నిసార్లు వచ్చేసి కాల్స్ చేస్తుంటారు. కాబట్టి ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ నేను వచ్చేసి 9110845172. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి అఫిలియేట్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో మనకు ఎటువంటి అఫిలియేట్ కోడ్ అయితే లేదు. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఓపెన్ డెమో అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్కి వచ్చేసి కన్ఫర్మేషన్ మెయిల్ పంపించడం జరిగింది. జస్ట్ దాన్ని వచ్చేసి ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఈమెయిల్ ఓపెన్ చేసి దీన్ని కన్ఫర్మ్ చేస్తాను. సో ఇది యాక్టివేట్ కావాలంటే మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి యాక్టివేషన్కి ఒక మెయిల్ వచ్చింది, యాక్టివేట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి దీని మీద మనం క్లిక్ చేద్దాం. సో ఇక్కడ యాక్టివేట్ అయింది, యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అని చెప్పేసి. తిరిగి మనం ఇక్కడ ఆల్రెడీ ఏదైతే మనం పాస్వర్డ్ ఎంటర్ చేసామో ఆ పాస్వర్డ్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇది వచ్చేసి కొంచెం టైం తీసుకుంటుంది ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేసేటప్పుడు. ఆ తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి పెద్దగా టైం తీసుకోదు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ అకౌంట్ నెంబర్, అలాగే అకౌంట్ టైప్ M ప్రీమియం, అలాగే ఇక్కడ వచ్చేసి కరెన్సీ, ఇక్కడ వచ్చేసి USD, అలాగే లివరేజ్ చూసినట్లయితే 1:1000 అంటే ఎవ్రీ $1 కి మనకు వచ్చేసి 1000 వరకు ఇస్తారనమాట. సో సెటప్ యువర్ అకౌంట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి అకౌంట్ పాస్వర్డ్ కూడా మనకి ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఇంకో పాస్వర్డ్ ఇస్తాను. సో పాస్వర్డ్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. సో సెట్ పాస్వర్డ్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి షో పాస్వర్డ్ కొడితే మనకు షో పాస్వర్డ్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి డెమో అకౌంట్ ఒకటి, లైవ్ అకౌంట్ ఒకటి, రెండు చూపిస్తుంది. మనం వచ్చేసి జస్ట్ డెమో అకౌంట్లోకి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి డెమో అకౌంట్. సో దీనికి ఏమైనా సరే మెటా ట్రేడర్ 4కి మనం లాగిన్ కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి షో పాస్వర్డ్ కొడదాం. షో పాస్వర్డ్ లో మనకు వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏవైతే పాస్వర్డ్స్ ఆల్రెడీ ఇచ్చామో ఆ పాస్వర్డ్స్ కాదు, ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ పాస్వర్డ్. సో మెటాట్రేడర్ 4 అకౌంట్ పాస్వర్డ్ అని చెప్పేసి మెటాట్రేడర్ 4
ఇన్వెస్టర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇది వచ్చింది. మనకు జస్ట్ ఇక్కడ వచ్చేసి మెటాడేటా 4 అకౌంట్ పాస్వర్డ్ సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి షో పాస్వర్డ్ కొట్టి డైరెక్ట్ గానే ట్రేడ్ కొట్టచ్చు అనమాట. ట్రేడ్ నౌ అని చెప్పేసి లాగిన్ చేస్తున్నాను. సో దీంట్లోకి డైరెక్ట్ గా మనం లాగిన్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి లాగిన్ అయిపోయాం. సో ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ నేను సెలెక్ట్ చేసుకున్నానో దాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను లాగిన్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే డిఫరెంట్ కరెన్సీస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. కరెంట్ మనకు వచ్చేసి బ్యాలెన్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ 5000 USD మనకు ఇచ్చినారనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి డిఫరెంట్ కరెన్సీస్ మనం చూస్తున్నాం. సో దీంట్లో వచ్చేసి మనకు మేజర్ గా చూసినట్లయితే USD INR పెద్దగా చేస్తుంటారు, కానీ USD కి సంబంధించిన USD GBP కావచ్చు, లేకుంటే USD JPY కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రేడ్ అవుతుంటాయి అనమాట. ఎక్కువ ట్రేడ్ అయ్యేటువంటి కరెన్సీస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదైనా సరే ఒకటి బై చేసి సెల్ చేసి చూద్దాం. సో జస్ట్ అదేవిధంగా మనం ఇక్కడ ఈ చార్ట్ చూసినట్లయితే చార్ట్ సెట్టింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఫస్ట్ ముందుగా చూపిస్తాను మీకు. చార్ట్ సెట్టింగ్ లో జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి గ్రిడ్ లోకి వెళ్ళేసి మనం వచ్చేసి గ్రిడ్ ను తీసేయచ్చు. సో మనకి జస్ట్ ఈ లైన్స్ అన్ని కూడా వద్దు అనుకుంటే గ్రిడ్ ను తీసేయచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ప్రిఫరెన్సెస్ లేకుంటే ప్రాపర్టీస్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రాపర్టీస్ లో మనకి ఇక్కడ ఏదైనా సరే క్యాండిల్స్ కలర్ సంబంధించినటువంటి క్యాండిల్స్ అన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. కలర్స్ వాటికి సంబంధించిన వాటన్నిటి కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే సెల్ లిమిట్స్ ఇవి కూడా పెట్టుకోవచ్చు మనం. ఇంకా ప్రాపర్టీస్ లోనే మనకు వచ్చేసి ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఏవి క్లిక్ చేస్తే ఏమవుతుందని చెప్పేసి కూడా జస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేసి చూడొచ్చు నీట్గా. ఇంకా మనం బార్ చార్ట్స్ కావచ్చు, క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా టైం ఫ్రేమ్ ఇదంతా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి బై డిఫాల్ట్ వచ్చేసి ఆటో స్క్రోల్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని మనం రిమూవ్ చేయొచ్చు, లేకుంటే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని పెట్టుకోవడం ఏమవుతుందంటే చార్ట్ వచ్చేసి మనకు వచ్చేసి మూవ్ అవుతూ వస్తుంది అనమాట. మార్కెట్ మూవ్మెంట్ ఉన్నప్పుడు మనకు మూవ్ అవుతూ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం మినిట్ 1 క్యాండిల్ అయినా సరే తీసుకోవచ్చు. అలాగే మనం దీన్ని జూమ్ కావాలన్నా సరే జూమ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనం వచ్చేసి కలర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి కలర్ కావాలి అని చెప్పేసి మనం వచ్చేసి మొత్తం కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మేజర్ చెప్పాలంటే మనకి బ్లాక్ క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని వచ్చేసి మనం గ్రీన్ క్యాండిల్ అనుకోవాలి. అలాగే ఈ వైట్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనకు వచ్చేసి వైట్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్, అలాగే ఇక్కడ వచ్చేసి బ్లాక్ క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిల్ అనమాట. సో వీటి కలర్స్ కూడా ఇక్కడ చేంజ్ చేయొచ్చు. మనం ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి మనం వచ్చేసి వీటిని చేంజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే యూరో USD ట్రేడ్ అవుతుంది అనమాట. యూరో USD ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి బై కానీ సెల్ కానీ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడికి వచ్చేసి మనం సెల్ కానీ బై కానీ చేసుకోవచ్చు అనమాట. ఎంత క్వాంటిటీ మనం వచ్చేసి బై చేయాలి, ఎంత క్వాంటిటీ సెల్ చేయాలి అన్నది మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం వచ్చేసి 0.01 నుంచి మనం వచ్చేసి ఎంత క్వాంటిటీగా ఉంటే అంత క్వాంటిటీతో బై కానీ సెల్లింగ్ కానీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి జస్ట్ 1 క్వాంటిటీని ఇక్కడ వచ్చేసి బై చేస్తున్నాను అనమాట. 1 క్వాంటిటీని ఇక్కడ బై చేస్తున్నాను. సో యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇచ్చింది, ఓకే ఇచ్చాను. సో మీకు మళ్ళీ నేను డీటెయిల్డ్ గా మీకు వచ్చేసి లైవ్ లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి వీటిని అనేది మీకు వచ్చేసి డీటెయిల్డ్ గా నేను చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు డెమో అకౌంట్ ఇంకా వచ్చేసి బై అయితే ఇక్కడ చూపించడం లేదు. ఆర్డర్స్ లో చూద్దాం. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం బై చేసాము. బై ప్రైస్ వచ్చేసి 1.1429. ఇక్కడ సైజ్ చూసినట్లయితే మనకు 1. సో ఇక్కడ మనం చూసినట్లయితే -14 లాస్ట్ లో ఉన్నాం. సో ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే as soon as మనం బై చేస్తానే సో లైవ్ లో ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ ను
ఆ ప్రైస్ తోనే ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బ్రోకరేజ్ పోను క్యాల్కులేషన్ అయినటువంటి ప్రైస్ అన్నమాట. బ్రోకరేజ్ పోను క్యాల్కులేట్ అయినటువంటి ప్రైస్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రైస్ వచ్చేసి బ్రోకరేజ్ పోయిన తర్వాత మనం వచ్చేసి లాస్ లో ఉన్నాం అనమాట. బై చేసిన ప్రైస్ మనం చూసినట్లయితే 1.11429. సో ఇక్కడ వచ్చేసి మీరు 1 డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది కూడా ఒకసారి మీరు గమనించండి. మనకు వచ్చేసి 5 డిజిట్స్ ఉన్నాయి. సో మనం యాక్చువల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మనం చూసినట్లయితే మనం ఈక్విటీస్ బై చేసేటప్పుడు కానీ ఏమైనా చూసినట్లయితే 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి, 2 డెసిమల్స్ మాత్రమే ఉంటాయి. అంటే 0.50 కావచ్చు, 0.25 కావచ్చు, ఈ విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కరెన్సీస్ కాబట్టి ఇది వచ్చేసి మనకు 0.5 డిజిట్స్ ఉన్నాయి అనమాట. పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి కొంత వాల్యూ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు వచ్చేసి డ్రాప్ లెక్క వెళ్తుందో అప్పుడు ఖచ్చితంగా మనం వచ్చేసి లాసెస్ లెక్క వెళ్ళేదానికి, లేకుంటే చిన్న డిజిట్ చేంజ్ అయినా కూడా మనకు పెరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే సో ఇక్కడ వచ్చేసి మనం మార్జిన్ ఎంత యూజ్ చేసాం అనేది కూడా చూపిస్తుంది. సో మార్జిన్ వచ్చేసి మనం వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి $222 యూజ్ చేసాము. ఇంకా మన దగ్గర ఉన్నటువంటి మార్జిన్ చూసినట్లయితే అవైలబుల్ మార్జిన్, మన ఫ్రీ మార్జిన్ చూసినట్లయితే 4761 మనకు మార్జిన్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో మనం వచ్చేసి లాసెస్ లకి వెళ్ళే కొద్దీ మనకు ఇక్కడ ఈ మార్జిన్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఎవ్రీ సెకండ్ టు సెకండ్ కూడా మనకు ఇది జరుగుతుంటుంది. అలాగే మనకు ఇది 24/7 అన్నమాట కరెన్సీ మార్కెట్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లాగా ఇది స్టాప్ అయిపోవడము మళ్ళీ స్టార్ట్ కావడం ఉండదు. ఇది వచ్చేసి కంప్లీట్ గా 24/7 జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇంకా మీకు పూర్తిగా డీటెయిల్స్ ఈ సెట్టింగ్స్ అన్ని ఏ విధంగా చేసుకోవాలి, చార్ట్ సెట్టింగ్స్ కావచ్చు, ఇంకా కొంతవరకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్, సో ఇదంతా కూడా మీకు వచ్చేసి ఫర్దర్ నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జస్ట్ మీరు వచ్చేసి ఒక డెమో అకౌంట్ ఓపెన్ చేసుకొని జస్ట్ మీరు ట్రేడ్ చేసుకోవడానికి, లేకుంటే జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, దాన్ని మనం వచ్చేసి పేపర్ ట్రేడింగ్ అని కానీ, బ్యాక్ టెస్టింగ్ అని కానీ ఇవన్నీ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను. అలాగే ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందో ఇదంతా పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే.